అండ్ సత్యదేవిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్లీ ఫస్ట్ ఈ రోజున నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శేష్కి. శేష్ థ్యాంక్ యూ. అంటే నాకు తెలుసు నీకు థ్యాంక్స్ చెప్తే ఇష్టం ఉండదని, బట్ శేష్ నేను వి గో అ లాంగ్ వే. క్షణం ఫిల్మ్ అప్పుడు ఫస్ట్ శేష్ని కలిసినప్పుడు శేష్ అన్న మాట ఏంటంటే, సత్య నీకు నేను ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాను, సినిమాకు కొంచెం బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, నీకు ఇది ఒక్కటి నువ్వేం అనుకోవద్దు, క్యారెక్టర్ మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు తన మాట ఎందుకు అన్నాడు కూడా తెలుసు. శేష్ ఎంత కష్టపడతాడు, ఎంత ప్రాణం పెట్టి చేస్తాడో నేను కల్లారా నేను చూశాను. చాలామంది డైరెక్టర్ శేష్ కథ చెప్పడానికి వెళ్తున్నప్పుడు నాకు వాళ్ళు తెలుసు, శేష్ కథ చెప్పి వచ్చిన తర్వాత నాకు చెప్పేవారు, ఆ శేష్ ఏంటి బాసు అన్ని క్వశ్చన్లు అడుగుతాడు, అసలు బుర్ర తినేస్తాడు, అసలు ఓ పట్టాను వదలడు అలా అంటే అప్పుడు నేను అవునా శేష్ ఇన్ని క్వశ్చన్లు అడుగుతాడా, ఇంత హెరాస్ చేస్తాడా అనుకునేవాడిని. బట్ ఐ థింక్ అదే శేష్ సక్సెస్. శేష్ ఈరోజు 5 hits వరుసగా కొట్టాడంటే ఆ బుర్ర తినడమే కారణం. శేష్ నువ్వు ఇంకా తిను, అందరు బుర్రలు తినాలని కోరుకుంటున్నాను. సో నాకు శేష్ సినిమా ఎప్పుడు హిట్ వచ్చినా పర్సనల్గా ఫ్రమ్ ద హార్ట్ అది నా హిట్లో ఫీల్ అవుతాను. ఎందుకంటే బికాజ్ ఐవ్ సీన్ హిమ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ డేస్, తను ఎంత కష్టపడతాడు అన్న దానికి ఐ పర్సనలీ నాకు ఆ వైబ్ నేను తీసుకుంటాను. ఎస్ ఇది నా హిట్ ఇది అని నేను అంత ఫీలింగ్. అండ్ ఐ మీన్ ఐ ఆల్వేస్ ట్వీట్ అబౌట్ ఇట్ in my social media platforms, and it goes without asking. Sesh does the same for me, and is such a good friend. And once again, Sesh, no hit to you need midas touch no muttukunte adi guarantee hit avutadi. And no ma event ki vachavante ee cinema kuda hit avutadani nenu nammutunanu. Thank you so much, Sesh. Thank you. It means a lot. ఇందాక శరణ్ ఏదో ఏంటి ఏదో మనోడు మాట్లాడడం రాక ఏదో చిన్న సెట్ చేశాను, ఏదో చిన్న లైన్ వేసాడు, కానీ యాక్చువల్లీ డైరెక్టర్ నన్ను సెట్ చేశాడు. ఇది ఎవరికి తెలియదు. మొత్తం నాకు ఇది నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. నాకు ఒక వాట్సాప్లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది, నాకు డబ్బులు పంపించాడు అనుకుంటే తమన్నా గారు పంపించిన స్లిప్ నాకు పంపించి తమన్నా గారు సినిమాలో ఉన్నారని చెప్పాడు నాకు ఆయన. సో ఆ విధంగా నన్ను సెట్ చేశారు. సో శరణ్ చెప్పింది కరెక్ట్ కాదు. ఐ థింక్ ఎస్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ రోజున విన్నప్పుడు బోత్ భయం వేసింది, అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాస్ అప్పుడు నాగశేఖర్ని అడిగాను, నాగప్పని అడిగాను, అన్న తమన్నా గారు ఏం చెప్పారు, ఏం చెప్పి ఒప్పించావు, ఆవిడ ఎలా ఒప్పుకున్నారు అంటే ఆవిడ అడిగింది ఒకటే, నాకు నిధి క్యారెక్టర్ని మీరు యాజ్ ఇట్ ఈస్ తీస్తారా, లేదా నన్ను తమన్నాని పెట్టి నాకు ఇంట్రో షార్ట్స్ లేకపోతే నాకు ఏదో అలా చూపిస్తారా అని అడిగారు. లేదు, యాజ్ ఇట్ ఈస్ నిధి విల్ బీ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్, అది తమన్నా ఉండదు నిధియే ఉంటుంది అన్నప్పుడు యాక్సెప్ట్ చేసింది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ థింక్ అంత పెద్ద యాక్టర్ తమన్నా, షీఈస్ వెరీ వెల్ నోన్ అండ్ షీఈస్ అ బిగ్ స్టార్. ఆ మాట అనడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అందరూ ఈ సినిమా నాదనుకుంటున్నారు. ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను సినిమా చూశాను, భూపాల్ అన్న చూశాడు, ఇంకా చాలామంది ఇక్కడ చూశారు. మా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమా తమన్నా గారిది ఫస్ట్, కావ్యాది, మేఘాది. ఇట్స్ అబౌట్ దీస్ 3, వీళ్ళు ముగ్గురిది. నేను అందులో ఒక పార్ట్ చేసుకుంటూ, బికాజ్ నాకేదో 3 వేరియస్ రోల్స్ ఉన్నాయి కాబట్టి నా పాత్రలు నేను చేసుకుంటూ, బట్ ఇట్స్ అబౌట్ నిధి, ఇట్స్ అబౌట్ తమన్నా గారు. షీ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ తను సినిమాలోకి వచ్చిన మరుక్షణం నుంచి మీ అందరూ ఒక చిన్న స్మైల్తోనే ఉంటారు త్రూ అవుట్. అండ్ ఆ స్మైల్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు అ టియర్. అండ్ దట్స్ ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తమన్నా గారు has done this in this film. And she's really amazing. She's really amazing in this film. Thank you Tamanna garu for being Nidhi and for taking the film to the next level. Thank you so much. అలాగే భూపాల్ అన్న ఈ సినిమాకి డైలాగ్స్ రాశాడు. స్కూల్ ఎపిసోడ్, కాలేజ్ ఎపిసోడ్, ఐటీ ఎపిసోడ్, తర్వాత ఒక సోల్ ఆఫ్ ద ఫిల్మ్
ఒక ఎమోషనల్ ఎపిసోడ్ అన్నిటికీ అతను ఏదో స్కూల్ పిల్లోళ్ళ రాశాడు, కాలేజ్లో చదివినట్టు రాశాడు. ఐ థింక్ నీ గ్రేట్నెస్ అదే అన్న. నువ్వు ఆ ఫేజ్ ఏ ఫేజ్కి తగ్గట్టు ఆ ఫేజ్ డైలాగ్స్ రాసి అండ్ నా మీద ఉన్న ప్రేమని ఇంకొంచెం రెట్టింపు చూపించావు. నేను గుర్తుపెట్టుకుంటాను ఇది. థ్యాంక్ యూ. అడగగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ మీన్ సినిమాలోకి ఎక్కడికి కాదు, ఇక్కడికి రాకపోతే అది వేరు, నీకు తర్వాత ఉంటుంది. అండ్ నాగప్ప, మై మోస్ట్ ఎనర్జెటిక్ కిడ్ ఆన్ ద బ్లాక్. ఇప్పుడు కూడా షూలు ఇప్పేసాడు చూడండి, అలాంటి వేషాలు వేస్తుంటాడు. ఎందుకు ఇప్పేవన్నా? ఆన్సర్ లేదా? ఓకే. సో నాగప్ప ఈజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్. ఎప్పుడు అంటే ఆయనకి పర్సనల్ లైఫ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా బాధపడ్డు, చాలా హ్యాపీగా మమ్మల్ని అందరినీ ఆనందిస్తూ, మమ్మల్ని అందరినీ ఎనర్జీ నింపుతూ. అండ్ హీస్ వెరీ వెల్ నోన్ ఫర్ హిస్ ఫిల్మ్స్. ఆయన మైనా అనే సినిమా సంవత్సరం ఆడింది కన్నడలో. అండ్ ఇట్స్ అ లవ్ స్టోరీ. అండ్ అలాంటి ఒక డైరెక్టర్ వచ్చి గుర్తుందా సీతాకాలం తీశారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ నాగప్ప మీ డైరెక్షన్లో చేసినందుకు. అలాగే మై ప్రొడ్యూసర్స్ భావన రవి గారు, రామారావు గారు అండ్ నాగశేఖర్ మూవీస్. నేను లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. నేను గుర్తుపెట్టుకుంటాను, గుండెల్లో పెట్టుకుంటాను మీరు చేసిన ఈ హెల్ప్కి, ఈ సినిమాలకి బయటకు తీసుకొచ్చేందుకు చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా చిన్నన్న, మా ఫుల్ బాటిల్ ప్రొడ్యూసర్ చిన్నన్న, ఫుల్ బాటిల్ శరణ్, నేను చెప్తున్నాను కదా, దట్ విల్ బి అనదర్ వన్, ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ చిన్నన్న థ్యాంక్ యూ. అండ్ సుబ్బారెడ్డి అన్న ఇస్ మొత్తం నిజంగా భుజాల మీద వేసుకున్నాడు అన్నదానికి నేను కల్లారా చూశాను. సుబ్బారెడ్డి అన్న, లవ్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. అండ్ చిన్న లవ్ యూ. అయితే ఒకటి చెప్పాలి, భైరవ గురించి చెప్పాలి. నేను కొమరం భీముడు సాంగ్ విన్నప్పుడు నేను తారక్ కన్నులో చూసిన ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే భైరవ ఇచ్చాడు అక్కడ పాట పాడినప్పుడు. సారీ భైరవది ఫస్ట్ ఒక వీడియో సాంగ్ వచ్చింది. మీరు తాగుతూ ఉండండి. ఈలోపు ఒక గాసిప్ న్యూస్ ఉంది. మెగాస్టార్ గారితో గాడ్ ఫాదర్ చేశారు కదా, పవర్ స్టార్ గారితో చేస్తున్నారా ఇది అసలు? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. కంటిన్యూ విత్ కాలబోయింగ్. ఓకే. భైరవకి తారకన్ అంటే అంత ఇష్టం. అండ్ వండర్ఫుల్ యాక్టర్. అది ఆ పాటతో నేను నీకు చెప్పాను కూడా. అండ్ భైరవ ఈ సినిమాలో మ్యూజిక్, ట్రస్ట్ మీ, ఈ పాటలన్నీ మీరు ఏవైతే చూసారో సినిమా చూసిన తర్వాత అవి ప్లేలిస్ట్లో యాడ్ అవ్వకపోతే నన్ను అడగండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భైరవ సాంగ్స్. అమేజింగ్ నంబర్స్. అండ్ సినిమా ప్రతి సాంగ్కి ఒక సాడ్ వర్జన్ ఉంది, ఒక ఫన్ వర్జన్ ఉంది. అండ్ భైరవ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ నీ ఆర్ఆర్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. సో ఇందులో ఇంకా చిన్న అంటే చాలా ఏమంటారు, చిన్న నువాన్సెస్ ఉన్నాయండి. ఆ సినిమాలో చూస్తే ట్రైలర్లో తమన్నా గారు ఒక హుడీ ఒక బీనీ పెట్టుకొని ఉన్నారు. ఆ బీనీ ప్రతి దగ్గర కనబడుతూ ఉంటుంది. దానికి ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఆ బీనీ పెట్టుకోవడం వెనకాల ఐ థింక్ దీపిక, థ్యాంక్ యూ. షీ డిజైన్ మై కాస్ట్యూమ్స్, దీపిక. అండ్ నా స్టైలింగ్ అంతా తను చేసింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దట్ లుక్. అండ్ అలాగే మా బ్యూటిఫుల్ మా స్కూల్ ఎపిసోడ్లో చేసిన ఆ నలుగురు, యు గైస్ వర్ అమేజింగ్. స్కూల్ ఎపిసోడ్ నేనైతే ఫుల్ నవ్వుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. అండ్ ఐ థింక్ సంపత్ గారు థ్యాంక్ యూ, తేజు థ్యాంక్ యూ, రమణ గారు. అండ్ సారీ, ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ అదే చెప్దాం అనుకున్నాను, బికాస్ మీడియా అంతా ఉన్నారు కాబట్టి.
రాజమౌళి గారికి ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ విన్నింగ్ ది న్యూయార్క్ క్రిటిక్ చాయిస్ అవార్డ్. I'm a huge fan of his work, and sir, thank you for taking our films to next level globally. We're all so proud. Adi marchipayanu. Thank you. And December 9th, నేను చాలా బలంగా నమ్ముతున్నాను ఈ సినిమాని. మీరందరూ సినిమా చూసి, అంటే ఒక లవ్ స్టోరీ ఉన్నోడు చూడొచ్చు, లవ్ స్టోరీ లేనోడు చూడొచ్చు, లవ్ స్టోరీ ఉన్నాడు బ్రేకప్ అయినోడు చూడొచ్చు, బ్రేకప్ అవనోడు చూడొచ్చు, బేసికలీ అందరూ చూడొచ్చు. అండ్ నేను ఆల్రెడీ ఈ సినిమా కొంచెం ముందర హెడ్ చూస్తున్నాను. ఆ ప్రసాద్ ల్యాబ్స్ అని బయటకు వచ్చి ఫస్ట్ మాట్లాడతారే ఒక బ్యాచ్, ఒక లాట్, ఆ లాట్ అంతా చెప్పే మాట నాకు ఇప్పుడు కనిపిస్తుంది. సూపర్ ఫిల్మ్, అదిరిపోయింది, చాలా ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్, ఇలాంటివి గ్యారంటీ వింటాను. అండ్ నాకు ఆ నమ్మకం ఉంది, ఈ సినిమా నేను అంత నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ గుర్తుందా శీతాకాలం నాగప్ప. అండ్ December 9th ఈ ఫ్రైడే నాకు బాగుంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ యువర్ లవ్. December 9th చూడండి. అండ్ సుమ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మీరుంటే ఆ జోషే వేరు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కాదు, సినిమాలో దేవ్ అన్నప్పుడు ఇలా అంటాను. సినిమాలో 3 హీరోయిన్స్ ఉన్నారు మీరు చెప్పారు. మీ రియల్ లైఫ్ హీరోయిన్ ని కూడా కొంచెం పిలిస్తే బాగుంటది. అంటే బేబీ స్టైల్ చేశారు కాబట్టి స్టైలింగ్ మాత్రమే చేయలేదు. ఐ నో హీ యూస్ టు ఆల్వేస్ సే దట్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ యూ. సో అట్లీస్ట్ యూ షుడ్ కమ్ టు స్టేజ్ వన్స్ అండ్ we should know the real lady love behind all the power. Oi. Okay, little one also needs to come on stage. He won't. Okay, but we know that there is yes, some I love hustle. it. I love 1+1. No, I have to. Listen, a big round of applause for the lady love. Sorry, was అది దేవ్ and once upon a time there was a boy called Dev అనేది బద్రీ సినిమాలో చిన్న రిఫరెన్స్ ఉంటుంది మా సినిమాలో. వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళు అది ఎనాక్ట్ చేస్తారు. సో బద్రీ సినిమాలో ఒక ఫేజ్ కదా, ఆ స్కూల్ ఫేజ్ లో బద్రీ సినిమాకి రిఫరెన్స్ ఉంటుంది. అందుకే దేవ్ అని చిన్న ఒక మేనరిజం. Got it. Thank you, love you all. Please do watch the film. Thank you.